ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, అతిసార, డెంగీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక మెయిన్ రోడ్లోని సూపర్ బజార్ నుంచి జగన్నాథపురం వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ బజార్, మసీద్ సెంటర్, గ్లాస్ హౌస్, గోల్డ్ మార్కెట్ సెంటర్ మీదుగా జరిగిన ర్యాలీని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే అనేక వ్యాధులను నియంత్రించవచ్చునని అన్నారు. నగరపాలక సంస్థ ద్వారా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రజలు కూడా చైతన్యవంతులై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కొబ్బరి బొండాల వ్యర్థాలు, వర్షపు నీరు, నిల్వ నీరు వల్ల కూడా దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని అన్నారు. అందువల్ల ప్రజలు తమ నివాసాల వద్ద చెత్తను, నిల్వ నీటిని ఉండకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వైద్యుల సూచనలు పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, వేడిగా ఉండే ఆహారాన్ని భుజించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని కాకినాడ నుంచే శ్రీకారం చుట్టారని, ఆ సమయంలోనే ప్రజల్లో ఎంత అవగాహన వచ్చిందని వనమాడి పేర్కొన్నారు. నగరాన్ని దోమల రహిత కాకినాడగా తీర్చిదిద్దడంలో నగరపాలక సంస్థ అధికారులతో పాటు ప్రజలు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలు, ఇతర ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు పాటిస్తే అతిసార, డెంగీ వంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. ప్రజలు చైతన్యవంతులై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకటరావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ మాధవి, సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకటరాజు, నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆర్పీలు, సీఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దోమలపై దండయాత్ర చేసినప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. చాలా అవేర్నెస్ రావడం, జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకున్న సందర్భాలు లేవు. నేనేమంటానంటే, ఒక శాసనసభ్యులుగా మీ మనిషిగా మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం కాకినాడని కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుందాం. మన అందరూ కూడా సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, అదేవిధంగా సచివాలయం సిబ్బందులు వచ్చారు. నేనేమంటానంటే, సచివాలయం సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన మహిళా సంఘాలు వచ్చారు, అంగన్వాడీ వాళ్ళు వచ్చారు, ఆశా వర్కర్లు వచ్చారు, ఆర్పీలు వచ్చారు. ఆర్పీలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఆర్పీ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ మీ వల్ల సాధ్యం అవుతుంది. ఇది ఎందుకంటున్నానంటే, మహిళా సంఘాలు ప్రతి ఇంట్లో డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంటికి ఒక డ్వాక్రా వాళ్ళు ఉన్నారు, ప్రతి సభ్యురాలు ఒక ఇంట్లో ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. మీరందరూ కూడా మీ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు కూడా డ్వాక్రా గ్రూపులు చేర్చడమే కాదు, లోన్లు ఇప్పించడమే కాదు, దోమలు లేని కాకినాడగా చేయాలంటే ఈ డ్వాక్రా గ్రూపులు, అదే ఆశా వర్కులు మీరందరూ ఖచ్చితంగా పనిచేస్తే తప్పనిసరిగా దోమలు లేని కాకినాడగా చేయొచ్చు అనుకునే సందర్భంగా తెలియజేస్తున్నా. మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టుకుంటున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మన ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినటం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళు ఈ ఏదైతే డయేరియాని అరికట్టడం, అలాగే ఇతర జబ్బులు, డెంగ్యూ కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా వారు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.